ప్రజలని మోసం చేసి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీల్ని తుంగలో తొక్కిందన్నారు మాజీ మంత్రి పువ్వాడ అజయ్. ఫ్రీ బస్సు ఎందుకని మహిళలే ప్రశ్నిస్తున్నారన్నారు. పేదల ఇళ్లపైకి బుల్డోజర్లు వెళ్తూనే ఉన్నాయన్నారు పువ్వాడ. ఏ సమస్యపైనా బీజేపీ మాట్లాడటం లేదని ఆత్మ పరిశీలన చేసుకోవాలన్నారు. ప్రజల్లో వ్యతిరేకత వచ్చినా రేవంత్ భాష తీరు ఇంకా మారడం లేదన్నారు ఈ మాజీ మంత్రి. కేటీఆర్ పై రేవంత్ చేసిన వ్యాఖ్యలని ఖండిస్తున్నామని, అటు కాంగ్రెస్ దొంగ హామీలను జనాల్లోకి తీసుకువెళ్తామని చెప్పారు. 3 ఏళ్లలో కేసీఆర్ మళ్లీ సీఎం అవుతారన్నారు పువ్వాడ. మరిన్ని వివరాలు మా కరెస్పాండెంట్ శ్రీధర్ అందిస్తారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక నేపథ్యంలో అన్ని పార్టీలు కూడా ప్రచార జోరుని పెంచాయి. ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీ చూసుకుంటే మాత్రం తన అభ్యర్థిని గెలిపించుకోవడానికి మాత్రం ఇటు అగ్రనాయక మొత్తం కూడా జూబ్లీహిల్స్లోనే ప్రచారం చేస్తున్న పరిస్థితి నెలకొంది. దానికి సంబంధించి మాజీ మంత్రి పువ్వాడ అజయ్ మనతో మాట్లాడారు. సార్ చెప్పండి సార్, బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి ఓడిపోతారని తెలిసి సెంటిమెంట్ని తెరపైకి తీసుకొస్తున్నాను కాంగ్రెస్ ప్రచారం చేస్తుంది. ఇవాళ సెంటిమెంటు గురించి మాట్లాడుతున్న ఈ నాయకులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, సెంటిమెంటు వీళ్ళు అసలు వాడుకోలేదా? ఇందిరాగాంధీ చనిపోయినప్పుడు వాడుకోలేదా? రాజీవ్ గాంధీ చనిపోయినప్పుడు వాడుకోలేదా? లేదా మీరు గతంలో మీ ఇళ్లలో ఎవరైనా చనిపోయినప్పుడు సెంటిమెంట్ల కోసం వాడుకోలేదు? ఆయన భార్య తలుచుకొని కళ్ళమని నీళ్లు పెట్టడాన్ని కూడా వీళ్ళు ఎంత నీచంగా మాట్లాడారు, దాన్ని ప్రజలు ఎట్లా అసహించుకున్నారనేది వాళ్ళ దాంట్లో కనపడతా ఉన్నది. సానుభూతి ఉండదా? డెఫినెట్గా ఉంటుంది సానుభూతి. ఎవరి పట్ల అయినా సరే సానుభూతి అనేది ఇంట్లో జరిగినప్పుడు, వాళ్ళ ఇళ్ళలో జరిగినా ఎవరి ఇళ్ళలో జరిగినప్పుడు ఉంటుంది. సో అందుకని చెప్పి ఆ విషయంలో మంత్రులు మాట్లాడినా లేకపోతే కాంగ్రెస్ పార్టీ మాట్లాడినా అది వాళ్ళకే మైనస్. డెఫినెట్గా సునీత గారు బాధపడిన విషయాన్ని, వాళ్ళ పిల్లలు ఎలక్షన్లో తిరుగుతున్న విషయాన్ని ప్రజలు గమనించారు. దాంతోపాటుగా గోపీనాథ్ గారి మీద ఉన్న అభిమానం, ప్రేమతోని డెఫినెట్గా సానుభూతి కూడా వర్కౌట్ అవుతుంది. దానికి వాళ్ళు భయపడ్డారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన పథకాలు ఏవి కూడా అమలు చేయలేదని ఇటు బీఆర్ఎస్ పార్టీ ఇప్పటికే ప్రజల్లోకి తీసుకెళ్తుంది. అంటే ఈ విషయాన్ని ప్రజల్లోకి అర్థమయ్యే విధంగా ఏ విధంగా తీసుకెళ్తున్నారు, దాన్ని ఇటు బీఆర్ఎస్ అభ్యర్థి ఎన్నికకు ఏ విధంగా ఉపయోగించుకుంటారు? 100% కాంగ్రెస్ పార్టీ బాకీ కార్డ్ అనేది ప్రజల్లోకి అద్భుతంగా వెళ్ళింది. వాళ్ళ 420 హామీసు లేకపోతే 6 గ్యారంటీలు ఏ రకంగా విఫలమైందనేది ప్రజలే చెప్తా ఉన్నారు. ఇవాళ మంత్రులు వెళ్తుంటేనే ప్రశ్నిస్తూ ఉన్నారు. ఎక్కడయా నీ 2500 మహిళలకి ఇచ్చేది? ఎక్కడయా నీ 4000 పెన్షన్, 2000 పెన్షన్ 4000 చేస్తా అన్నావు, వికలాంగులు 4000 పెన్షన్ 6000 చేస్తా అన్నారు, వాళ్ళు ప్రశ్నిస్తున్నారు. లేకపోతే నిరుద్యోగ యువతకి ఇస్తున్నాను 4000 ఏది, తులం బంగారం ఏది, లేకపోతే ఇందిరమ్మ ఇల్లు, ఇవన్నీ ప్రజల నుంచి వస్తున్నాయి. మేము ప్రశ్నించడం కాదు, ప్రజలే ప్రశ్నిస్తూ ఉన్నారు. 2 ఏళ్ళు అయిపోయింది, ఇంకా మరి ఇంకెప్పుడు చేస్తావు? నిరుద్యోగం చేసి చెప్పి నువ్వు 2 లక్షల ఉద్యోగాలు ఇస్తానన్నా కనపడతలేవు, ఆ ఉద్యోగాలు లేవు, జాబ్ క్యాలెండర్ లేదు. సరే, ఇక్కడ సిటీ కాబట్టి ఇంకా రైతాంగానికి సంబంధించిన రుణమాఫీ పూర్తి కాకపోవటం లేదా రైతు బంధు అవన్నీ వీళ్ళకి సంబంధించిన విషయం కాకపోవచ్చు. కానీ బట్ ఓవరాల్గా హామీలన్నింటిలో కూడా విఫలమైంది ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం. 2 ఏళ్ళు, ఇంకా 3 ఏళ్లేగా మిగిలింది మీకు. సో ఇప్పటికీ మీరు ఎంత బాకీ పడ్డారనేది ప్రజల్లోకి విస్తృతంగా తీసుకుపోవడంతో పాటుగా కేటీఆర్ రోడ్ షోల్లో ఏవైతే స్క్రీన్స్ పెట్టి వాటి మీద, హామీల మీద ఆయన ఏం చెప్పిండు ఆ రోజు, ఇద్దరు ఎవరు, రేవంత్ రెడ్డి గారు లేదా బట్టి విక్రమార్క గారు, ఈ హామీ కార్డులు జాగ్రత్తగా దాచుకోండి, మేము డిసెంబర్ 9వ తారీఖు వస్తున్నాం, వీటిని బయటికి తీసుకోండి, వాటిని ఏదో దివ్యపత్రాల కింద దాచుకొని పెట్టెలో పెట్టుకొని తాళం వేసుకొని 9వ తారీఖు తీసి బయటికి తీసుకొస్తే ఇక మేము మొత్తం ఇంప్లిమెంట్ చేస్తున్నాం, మీ నెత్తి మీద అన్ని వరాలన్నీ గుప్పిస్తున్నామని చెప్పారు కదా. సో ఇవాళ ఏమైనాయి అవి? దాదాపు 10 సంవత్సరాలు పరిపాలించిన బీఆర్ఎస్ పార్టీ మంత్రులు ఇటు జూబ్లీహిల్స్తో పాటు హైదరాబాద్ నగరాన్ని చెత్తగా మార్చారని కూడా రేవంత్ రెడ్డి విమర్శిస్తున్నారు. గత 2 సంవత్సరాలుగా అదే భాష ఇప్పటికీ మారట్లేదు. కేసీఆర్ గారి మీద వాడిన 2 సంవత్సరాలు వాడిన ఆ చెత్త భాష ఏదైతే ఉందో దానికి కొనసాగింపుగా నిన్న రోడ్ షోలో కేటీఆర్ గారి మీద కూడా మాట్లాడారు. మేము అడిగేది ఒకటే, 10 ఏళ్ల క్రితం వేసిన చెత్త ఇప్పుడు ఉందా, లేకపోతే ఇప్పుడు 2 సంవత్సరాల నుంచి తమరి పరిపాలనలో, లేదా తమరే మున్సిపల్ శాఖకు కూడా తమరి దగ్గరే ఉంది, మీరే మంత్రి దానికి కూడా, ఇప్పుడు ఈ 2 ఏళ్లలో పేరుకుపోయిన చెత్త, లేదా ఇప్పుడు అడ్మినిస్ట్రేషన్లో పేరుకుపోయిన చెత్త, లేకపోతే దాని గురించి మాట్లాడదామా? మన కేటీఆర్ గారు ఉన్నప్పుడు నగరం ఎట్లుండే, పారిశుద్ధ్యం ఎట్లుండే, ట్రాఫిక్ ఎట్లుండే, 36 ఫ్లైఓవర్లు ఎవరు కట్టారు, లింక్ రోడ్లు 35 లింక్ రోడ్లు ఎవరో ఆధ్వర్యంలో జరిగింది, ఎస్ఆర్డిపి కానీ ఎస్ఎన్డిపి కానీ నాలా డెవలప్మెంట్, రోడ్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ అని తీసుకొచ్చి అద్భుతంగా ఒక ప్రపంచ స్థాయి నగరంగా హైదరాబాద్ ఆవిర్భవించడానికి కారణం కేటీఆర్ కాదా, కేసీఆర్ గారి పరిపాలన కాదా? మీరు ఒకప్పుడు భావోద్వేగాలు రెచ్చగొట్టడం కోసం ఇట్లాంటి అన్పార్లమెంటరీ లాంగ్వేజ్లు కేటీఆర్ మీద, ఆ ఫ్యామిలీ మీద వాడి ఉండొచ్చు కాక, కానీ ఇప్పుడైతే మాత్రం ప్రజలు మాత్రం అట్లాంటి భాషని హర్షించలేరు. మంచిది, మీకే మంచిది, మీ పార్టీకే మంచిది, అట్లాంటి లాంగ్వేజ్ని మీరు ఉపసంహరించుకొని హుందాగా ప్రజాస్వామ్యంలో మంచి భాష మాట్లాడుకుంటే బాగుంటుంది అనేది నా ఉద్దేశం.
ఖచ్చితంగా జూబ్లీహిల్స్లో మాత్రం బీఆర్ఎస్ పార్టీ విజయ కేతనం ఎగరేస్తుంది. అదేవిధంగా హైడ్రాపై మాత్రం బీఆర్ఎస్ పార్టీ ఖచ్చితంగా యుద్ధం చేస్తుందని మాత్రం మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ అంటున్నారు. కెమెరా పర్సన్ హరికృష్ణదాస్, శ్రీధర్, టీవీ 9 హైదరాబాద్.